కొన్ని డికేట్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అసలు ఎంత టఫ్ ఛాలెంజెస్ లేకుండేమో. ఈ రోజుల్లో ఫోన్ వాడకుండా, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకుండా ఒక డెస్పరేట్గా మనం ప్రిపేర్ అవ్వాలి కెరీర్ గురించి అనే అంత డెడికేషన్ చాలా లో రేషియో ఉంది అని అనుకోవాలి. ఈ రోజుల్లో వాళ్ళకి ఇది పెద్ద ఛాలెంజ్ ఏమో, ఫోన్ యూస్ చేయకుండా ఉండాలి. ఇది సీరియస్, ఇది మాత్రం నిజం. ఇది చిన్న స్టోరీస్ వింటుంటాం కదా, ఒక ఫాదర్ వాళ్ళ కొడుకు వచ్చి మీ రోజుల్లో మేము అంతా చదివే వాళ్ళం అంటుంటే మీ రోజుల్లో ఫేస్బుక్ వాట్సాప్ లేవు కదా అంటాడు కదా. అదే కదా. ఈవెన్ మన చైల్డ్హుడ్ టైమ్స్ లో కూడా మనకి మొబైల్స్ లేవు కాబట్టి వీ హ్యావ్ సమ్ క్రియేటివ్ ఓన్ గేమ్స్. టెకాషస్ క్యాజల్ అని ఒకటి వచ్చేది, దాన్ని చూసి ఇంట్లోనే గేమ్స్ కండక్ట్ చేసుకోవడం ఒక క్రియేటివిటీ. అంటే ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఒక 5 minutes ఫోన్ కనిపించకపోతే ప్రాణం పోతుంది. ఈవెన్ అప్పుడు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ మై టైమ్, ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఉంటాయని చెప్పి ఒక నోకియా 1100 మోడల్ 2012లో ఓకే ఐ జస్ట్ దాన్ని ఫాలో అయిపోయాను. తర్వాత శాంసంగ్ కూడా చిన్న ఫోన్ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు అసలు కనబడట్లేదు అలాంటి ఫోన్. నేను 2018 వరకు 2012 నుంచి 18 వరకు ఒకసారి ఒక 2 years 11004 చిన్న ఫోను. అండ్ శాంసంగ్ కూడా అది కూడా సంథింగ్ ఏదో మోడల్ గుర్తులేదు, అదే మెయింటైన్ చేశాను 2018 వరకు, 2018-19 వరకు. ఆ తర్వాతనే బలవంతంగా ఐ వాస్ ఫోర్స్డ్ టు టేక్ అ స్మార్ట్ ఫోన్. అంటే అంత సీరియస్గా నేను కూర్చున్నాను. బట్ ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తుంటాను ఫ్రెషర్స్ నుంచి లాస్ట్ వరకు, స్మార్ట్ ఫోన్ లేకుండా లేదు. అండ్ యూనో ల్యాప్టాప్స్ నథింగ్ రాంగ్, అందులో ఏం తప్పు ఉండదు అనుకోండి. బట్ మీరు అన్నట్టు సీరియస్లీ ప్రోన్ ఫర్ డిస్ట్రాక్షన్. మొబైల్ ఫోన్తో మేనేజ్ చేయొచ్చు, బట్ మనసు ఒప్పట్లేదు ఆ చిన్న ఫోన్ ఏం తీసుకుంటామనే ఫీల్తో.